హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే టాక్స్. మనమైతే హ్యాండ్ ఇచ్చాం కానీ ఇరాన్ మాత్రం తన స్నేహధర్మాన్ని చక్కగా నివర్తించింది మన భారతదేశం పట్ల. తను ఎంతో కష్టాల్లో ఉన్నప్పటికీ, కష్టాల్లో కాదు కష్టాల సముద్రంలో కూరుకుపోయినప్పటికీ కూడా ఏమాత్రం వెనుకంజ వేయకుండా మనం అడిగిందే తడవుగా మనకు కావాల్సిన సహాయాన్ని, ఎంతో అత్యవసరమైన సహాయాన్ని అందించి తన పెద్ద మనసును చాటుకుంది. అదే సమయంలో తన ఈ ఉదాత్త చర్య ద్వారా మన దేశ పాలకులు ఎంత సంకుచితంతో ఆలోచించారో మరోసారి ప్రపంచానికి స్పష్టంగా చాటింది. గత ఫిబ్రవరి 28వ తారీఖున ఉదయం ఇజ్రాయెల్, అమెరికా సేనలు కలిపి జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతల్లా అలీ ఖమేనీతో సహా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. సాధారణంగా ఇలాగా ఏ దేశం పైన సరే ఏకపక్షంగా దాడులు జరిపితేనే ఇతర దేశాలన్నీ ఖండిస్తాయి. కానీ మనం ఆ పని చేయలేదు. ఇరాన్తో మనకున్న స్నేహబంధాన్ని కూడా పక్కన పెట్టి కిమ్మనాస్తిగా ఉండిపోయాం. మన పాలకులు ఎవరు కూడా కనీసం సంతాప ప్రకటన చేయలేదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఖండించే ధైర్యం ఎలాగూ చేయలేము మనం. కనీసం ఇరాన్ సుప్రీం లీడర్ కోల్పోయినప్పుడు ఆయన సహచరులు, ఆయనతో పాటు ప్రాణాలు కోల్పోయిన వారికి కనీసం సంతాపం కానీ సహానుభూతి కానీ వ్యక్తం చేయకుండా మన భారత ప్రభుత్వం అశ్వబుద్ధిని చాటుకుంది. ఎందుకు దాని వెనక ఏమి ఉందో ఎవరికి అంతుపట్టదు. కానీ కనీస మానవత్వం ఉన్న ఎవరైనా సరే, దేశాలకి అక్కర్లేదు, సాధారణ వాళ్ళే సరే, శత్రువు చనిపోయినా సరే అయ్యో అంటాడు. కానీ మనతో పాటు కొన్ని వేల సంవత్సరాలుగా సన్నిహిత సంబంధాలు నేర్పిన అప్పటి రష్యా, ఇప్పుడు ఇరాన్, ఇది సాక్షాత్తు తన సుప్రీం లీడర్ను కోల్పోయి అమెరికా, ఇజ్రాయెల్ దాటికి అల్లకొల్లమై అల్లాడుతూ ఉంటే కూడా కనీసం స్పందించి సానుభూతి తెలపలేదు. అది పెద్ద పొరపాటు. ఆ తరువాత 6 రోజులకు తాపీగా మన దేశం ఖమేనీ మృతికి మొక్కుబడిగా ఒక చిన్న సంతాప ప్రకటన విడుదల చేసింది. అయిపోయింది. ఆ తర్వాత మన మోడీ అయితే ఎన్నో దేశాధ్యక్షులతో మాట్లాడారు. ఇరాన్ చుట్టూ ఉన్న గల్ఫ్ కంట్రీస్తో. ఎందుకు ఇరాన్ వేసిన డ్రోన్స్ వీటన్నిటి వల్ల వాటిలో చిన్న చిన్న నష్టాలు జరిగితే వాళ్ళందరికీ సానుభూతి తెలిపారు. సార్వభౌమత రాజ్యాలైన ఈ దేశాలపై ఇరాన్ జరుపుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. అయితే ఆయనకు అంతకుముందు అసలు ఇదంతా ప్రారంభించింది అమెరికా, ఇజ్రాయెల్ అని, అవి ఇరాన్పై ఏకపక్షంగా అసత్య ప్రచారంతో దాడి జరిపి వాళ్ళ సుప్రీంను పట్టున పెట్టుకున్నాయని, ఆ దేశంపై అన్యాయంగా దాడులకు తెగబడుతున్నాయని తెలిసి కూడా కనీసం ఆ దాడులు ఖండించలేదు. అప్పుడు మాత్రం ఇరాన్ సార్వభౌమ దేశం కాదా? ఇరాన్ ఒక సర్వసత్తాక ప్రజాస్వామ్య రాజ్యం కాదా? అయినప్పటికీ కూడా ఆయన ఆ దాడులను ఖండించలేదు అమెరికా, ఇజ్రాయెల్. కానీ ఇరాన్ తన ప్రతీకార చర్యగా తన చుట్టూ ఉన్న అమెరికా సైనిక స్థావరాలకు ఆశ్రమించిన గల్ఫ్ దేశాలపై దాడులు జరపడం మొదలుపెట్టగానే అందరితో, గల్ఫ్లోని అన్ని దేశాల అధ్యక్షులు కూడా మాట్లాడారు. ఇది మన దేశం పాటించిన రాజకీయ నీతి, విదేశాంగ విధానం. యుద్ధం ప్రారంభడానికి కొద్ది గంటల ముందే నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ వెళ్ళొచ్చారు. అక్కడ తన డియర్ ఫ్రెండ్, తన ప్రియ నేస్తం బెంజమిన్ నెతన్యాహు కలిసి వచ్చారు. ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు లేదు నరేంద్ర మోడీ. ఆ వెంటనే ఇజ్రాయెల్, అమెరికాతో కలిసి ఇరాన్పై ఏకపక్షంగా దాడులు మొదలుపెట్టింది. మరి ఈ టైమింగ్ని ఏమనాలో అర్థం కాదు. నెతన్యాహు తన దేశానికి వచ్చిన నరేంద్ర మోడీతో మాత్రంగా అయినా సరే దాడి గురించి ప్రస్తావించకుండా ఉండి ఉంటారా? తెలియదు. ఒకటి ప్రస్తావించిన మోడీ మౌనంగా ఉండిపోయారా? మనకెందుకులే, మన పనంతా కూడా ఇజ్రాయెల్, అమెరికాలతో కానీ ఇరాన్తో కాదనుకున్నారా? ఏమో చెప్పలేము. ఇలా మనం ఎక్కడికక్కడ ఇరాన్కు ప్రత్యేకంగా ఈ సందర్భంలో మాత్రం వెనుబడి పొడిచామని చెప్పాలి. సరైన సమయంలో మిత్రుడు జ్ఞాపన హస్తం అందించాలి. కొన్ని అందించే ధైర్యం లేకపోతే కనీసం నోటి పలుకులుగా అయినా సరే సానుభూతి, సంతాపం తెలుపుండాల్సింది. ఖమేనీ మృతి చెందినప్పుడైనా సరే ఇరాన్పై ఏకపక్షంగా అన్యాయంగా ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడులపైన సరే, కానీ అలా చేయలేదు మనం. ఎప్పుడు మనం స్పందించామంటే ఎప్పుడైతే ఇరాన్ ప్రపంచం మొత్తాన్ని కూడా యుద్ధ ప్రభావానికి లోనయ్యేలా తన పరిధిలో ఉన్న హార్మూజ్ జలసంధిని మూసేసి ప్రపంచానికి అత్యవసరమైన ఆయిల్, నేచురల్ గ్యాస్ సరఫరాలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించినప్పుడు అప్పుడు మనకి ఇరాన్ గుర్తొచ్చింది, ఇరాన్తో అవసరం గుర్తొచ్చింది. ఆ వెంటనే మోడీ గంభీరంగా ఇరాన్ ఇప్పుడు లీడర్లకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన చక్కగా ఇప్పుడు చెప్పే విధంగానే సామరస్యంగా చర్చల ద్వారా దౌత్య మార్గాల్లో ఈ విభేదాలు పరిష్కరించుకోండి మీరు ఇరాన్ అని ఇరాన్కి సలహా ఇచ్చారు మోడీ. సరే, వాళ్ళు ఓకే అనుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు
అయినా సరే హార్మూజ్ జలసంధిలో ఇట్లా రకరకాల యుద్ధ తంత్రాల ద్వారా ఇరాన్ ఏ దేశం నౌకలను తిరగనివ్వటం లేదు. అయినప్పటికీ కూడా మన దేశం ప్రత్యేక అభ్యర్థన మేరకు మన దేశ నౌకలు మాత్రం గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్, గ్యాస్ తెచ్చుకునే నౌకలకు మాత్రం ఈ హార్మూజ్ జలసంధి కింద ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతిని ఇచ్చింది. ఇది ఒక చైనాకు మనకు మాత్రం ఈ ఫెసిలిటీ ఇచ్చింది. చైనా అంటే ఎట్లాగూ ఇరాన్కు ముందు నుంచి మిత్ర దేశమే, ఇప్పుడు అలాగే ఉంది. కానీ మనం మొన్నటిదాకా మిత్ర దేశం, అతను ఇజ్రాయెల్తో అంటగాగుతున్నాం. తర్వాత పోని అంటగాగితే కాగాం. పక్కనే ఉన్న ఇరాన్తో మనకు దీర్ఘకాల స్నేహితుడైన ఇరాన్కి ఎంతో కష్టం వచ్చినప్పుడు కనీసం మాట మాత్రంగా సంతాపం కూడా, సానుభూతి కూడా తెలపలేని మనం తీరా మనకు అవసరమైనప్పుడు మాత్రం ఇక్కడ దేశ ప్రజల దృష్టిలో ఈ గ్యాస్ కొరత, ఈ పెట్రోల్ ధరలు పెరగటం, ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో తనకి ఏమైనా ఇబ్బంది కలిగిస్తే ఏమన్నా భయంతో కావాలి మోడీ ఇప్పుడైనా స్పందించి ఇరాన్కి ఫోన్ చేశారు. వారు పెద్ద మనసు గలవారు, క్షమాగుణం ఉన్నవారు కాబట్టి వెంటనే మన అభ్యర్థులను మన్నించి మనం చేసిన ఈ చిల్లర రాజకీయాలన్నింటినీ కూడా మర్చిపోయి వెంటనే హార్మూజ్ జలసంధి గుండా మన దేశానికి వచ్చే నౌకలకు ప్రయాణాన్ని నిర్భ్యంతరంగా సాగించి వీలు కల్పించారు. అది ఇరాన్ గొప్పతనం. ఇరాన్ యుద్ధంలో ఓడిపోవచ్చు, పూర్తిగా నేలమట్టమైపోవచ్చు, కానీ ఎప్పటికీ చరిత్ర ఉన్నంత వరకు కూడా ఇరాన్ చేసిన ఈ సాయం మనం గుర్తుంచుకోవాలి. అంతే తప్ప సమయానికి వాడుకుని యూజర్ త్రూ పాలసీలు పెట్టుకుంటే ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు మన దేశానికి ఎదురైన నగుబాటు పరిస్థితి